పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్రికెట్ పండగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పండగ ఏపీఎల్ 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఏపీఎల్ వల్ల మొన్న ఆక్షన్ కూడా జరిగింది. ఈ ఆక్షన్ వల్ల ఎంతోమంది పేద, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కటి రూరల్ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల్ని 7 టీములు మేనేజ్మెంట్ కూడా ఆక్షన్లో పాడి అందరికీ ఒక చేయూతనిచ్చే విధంగా ఏపీఎల్ ముందుకు సాగబోతుంది. గత ఏపీఎల్లో మనం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో విశాఖపట్నంలో మ్యాచ్లన్నీ పెట్టాం. నిజంగా చూస్తే విశాఖపట్నం సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ సుమారు సెమీఫైనల్స్ రోజు అయితే 14,000 మంది ఉంటే ఫైనల్ రోజు 18,000 మంది ప్రేక్షకులు చూడటం జరిగింది. అదే ఆదరణతో మరొక్కసారి క్రీడను ప్రోత్సహించే క్రీడాకారులందరూ ఏపీఎల్ రేపు నుంచి 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. మొన్నటి దానికి ఈసారికి విశిష్టత ఏంటంటే, మొన్న మేము మ్యాచ్లన్నీ కూడా విశాఖపట్నంలోనే చేస్తే ఈసారి రాయలసీమలో ఉన్న కడపలో, అమరావతిలో భాగమైన మంగళగిరిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. విశాఖపట్నంలో 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు, అంటే ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగి 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయి. 17 నుంచి 21వ తారీఖు దాకా మ్యాచ్లు కడపలో జరుగుతాయి. 24 నుంచి 30 ఫైనల్ వరకు మంగళగిరిలో జరుగుతాయి. మనం చూస్తే ఇదివరకు విశాఖపట్నం ఒక్కదానికే చక్కటి ఫ్లడ్ లైట్స్ ఉండేవి. ఇప్పుడు మేము ఏం చేసామంటే విశాఖపట్నమే కాకుండా కడప, మంగళగిరిలో కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసాం. మంగళగిరిలో కూడా స్టేడియంని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చక్కగా స్టేడియం రెనోవేషన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా ఇంకా వారం రోజుల లోపల పూర్తవుతాయి. కాబట్టి 30వ తారీఖు గ్రాండ్గా ఫైనల్ మ్యాచ్ మంగళగిరిలో మేము ముఖ్య అతిథిగా లోకేష్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా వారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది మహిళా క్రీడాకారులని, ఎంతోమంది క్రీడాకారులని, ముఖ్యంగా క్రికెట్లో మొన్నే చూసాం, వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ రోజు ఇండియన్ మహిళా క్రీడాకారులందరితో ఆయన ఇంటరాక్షన్ చేయటం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. కాబట్టి క్రీడలంటే బాగా ఇంప్రూవ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తలుస్తారో అట్లాగే మన యువ మంత్రి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవబోతున్నాం. తప్పకుండా క్రీడా అభిమానులకి అందరికీ పండగ వాతావరణం ఉండే విధంగా ఏపీఎల్ ఉండబోతుంది. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను, కళాశాల విద్యార్థులను ఉచితంగా స్టేడియంలకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మంగళగిరిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కూడా పూర్తి చేయడం ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా చివరి స్టేజ్కి రాబోతుంది. కాబట్టి అందరూ క్రీడాభిమానులు ఈ ఏపీఎల్ ద్వారా మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పండుగైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ప్రతిరోజు జరిగే ఈ మ్యాచ్ని భారీ ఎత్తున వచ్చి క్రీడాకారుల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరొక్కసారి మీ అందరికీ మీ సహకారంతో ఈ ఏపీఎల్ ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈసారి ఏంటంటే ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టాం. రేపు నుంచి ప్రతి కాలేజీ పాఠశాలలోనూ కూడా నోటీస్ బోర్డులో ఏపీఎల్ మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయి, ఎవరెవరి మధ్య జరగబోతున్నాయి, సమయం ఏమిటి అనేది పెట్టబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నంలో, మన కడపలో అండ్ మంగళగిరి, విజయవాడ, గుంటూరులో ఫ్లాష్ మాబ్స్ కూడా పెట్టబోతున్నాం. అంటే అవేర్నెస్ బాగా పెంచే విధంగా. ఈ అవేర్నెస్ పెంచే కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం. రేపు విశాఖపట్నంలో మేము దాదాపు 10 చోట్ల ఏపీఎల్కి సరిపడా ఒక బ్యాట్ అండ్ బౌల్, ఎక్కడైతే బీచ్ రోడ్ ఉందో బీచ్ రోడ్డు, గాజువాక మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ అవేర్నెస్ పెడతాం. అన్ని చోట్ల హోర్డింగ్స్ రేపటికి రాబోతున్నాయి. అతి త్వరలో ఎక్కడెక్కడ మ్యాచ్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరి మధ్య ఏంటి టైమింగ్స్, అంతేకాకుండా ఏమేమి కార్యక్రమాలు ఆ రోజు ఉండబోతున్నాయి అనేది కూడా ఇవ్వబోతున్నాం. ప్రతిరోజు ఒకటే, పాఠశాల విద్యార్థులకి పాసులు, ఫ్రీ పాసులు ఇవ్వబోతున్నాం. ఆ పాసులు ఉన్న వాళ్ళకే ఈ ఎంట్రీ ఉంటుంది. తప్పకుండా పాఠశాల విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉన్న విద్యార్థులకైతే మాత్రం ఇవ్వబోతున్నాం. వీటి సమాచారం కూడా అందరికీ అందుబాటులో ఉంచుతాం. దీన్ని జియో స్టార్ వారు
లైవ్ ఇస్తున్నారు. మిగతా విషయాలు కూడా రేపు ఏపీఎల్ గవర్నింగ్ బాడీ వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టింది. దాంట్లో మొత్తం వివరాలు ఏపీఎల్కి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు స్పాన్సర్స్ అన్నీ కూడా వాళ్ళు వివరిస్తారు.